మిత్రులారా, అందరికీ నమస్కారం. మీరందరూ బాగుండాలి అని ఎల్లప్పుడూ ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ తూర్పు రోడ్డు గల స్థలం, దీంట్లో ఒక గృహం. నిజంగా మనం చూస్తున్నప్పుడు తూర్పున కూడా ఎక్కువగా ఖాళీ స్థలం కనపడుతూ, అంటే పడమర కంటే తూర్పున ఖాళీ స్థలం ఎక్కువ కనపడుతూ, అలాగే దక్షిణం కంటే కూడా ఉత్తరం ఎక్కువ ఖాళీ స్థలం కనపడుతూ చాలా వరకు శాస్త్రరీత్యా ఉన్నట్టు మనకి ఇది మన అనుభవంలోకి వస్తున్నది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, పశ్చిమం వైపు పల్లముగా ఉండటం వల్ల, పశ్చిమం వైపు తూర్పు కంటే పల్లముగా ఉన్నది. అలాగే ఈ తూర్పు ఆగ్నేయంలో బావి ఉంది కాబట్టి ఇలాంటి ఏదైతే తూర్పులో గొయ్యి ఉండడం వల్ల జరిగే ఇబ్బందులు ఈ ఇంటి యజమాని అనుభవించాల్సి వచ్చింది. అయితే చూడండి, తన సంతానం వల్ల యజమాని కష్టనష్టంలో పాలయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ పడమర వైపు ఏదైతే పల్లమైందో, పడమర పల్లం వ్యవహారంలో చెల్లమన్నట్టు, ఈ పడమర పల్లం అయినప్పుడు ఈ యజమాని అనారోగ్యముల బారిన పడి బాధపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి మిత్రులారా, దయచేసి ఇట్లాంటి పరిస్థితిలో ఈ యొక్క స్థలాన్ని చదును చేసుకోవడానికి, అంటే దీంతో తూర్పుతో సమానం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదా ఇక్కడున్న ప్రహరీ గోడకు ఆంజనేయుని, అది మన గిరినెత్తిన ఆంజనేయుని ఫోటోనన్న పెడితే ఒక 3 రోజులు పూజ చేసి కనుక పెట్టినట్టుంటే, ఇక్కడ అంటే ఈ పల్లాన్ని సరి చేసుకునే శక్తి మీ దగ్గర లేనప్పుడు స్వామివారు ఆంజనేయుని యొక్క దయ వల్ల మనం బాగుపడే యోగం ఉంటుంది. కాబట్టి ఆ గిరినెత్తిన ఆంజనేయుని ఫోటోని కనుక ఈ గోడకు తగిలించిన మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. తదితర వాస్తు దోషాల నుండి కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇలాంటి చిన్న చిన్న రెమెడీలతోటి మీరు బాగుపడే యోగాన్ని ప్రయత్నించండి. ఈ బావి ఎన్నాళ్ళున్న ఇబ్బందే కాబట్టి ఈ బావి చుట్టూ ఒక చిన్న గోడ, బొమ్మరిల్లు గోడ లాంటి గోడ కట్టండి. చిన్న 6 ఇంచులు వదిలిపెట్టి దాంట్లో కొంచెం ఉప్పు నింపండి, దొడ్డుప్పు నింపండి. దానివల్ల ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే నెగిటివ్ దోషాలు ఏవైతే ఉంటుందో అవి కొంచెం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితిని మీరు తప్పకుండా చేసుకోండి. అలాగే ఈ ఆగ్నేయ దోషం పరిపూర్ణంగా మేము కట్టకుండా ఉండాలంటే, ఎందుకంటే ఈ బావి తొలగించలేము అనుకున్నప్పుడు ప్రతిరోజు మీరు వండిన వంట నుండి కొంత అన్నము, కొంత చక్కెర, కొంత మీ ఇంట్లో ఉంటే నెయ్యి, మూడింటిని కలిపి ఉదయం ఓం ఆగ్నేయ స్వాహ అనుకుంటూ అగ్నిదేవునికి ఆహుతి చేయండి. దానివల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఎన్ని రోజులని అడగకండి, మనకు మంచి ఎప్పటికి ఉండాలి. మనం వచ్చినప్పటి నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు కూడా మనకి మంచి అనేదే ఉండాలని మనం ప్రతివాడు కోరుకునేది. అలాంటి మంచి మీకు సొంతం కావాలంటే ఈ చిన్న రెమెడీలు పాటించండి, మంచి జరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఇక్కడ మీకు చెప్పే ప్రతి ఇష్యూ కూడా అనుభవంతో చూసిన తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఇంత వివరించిన తర్వాత కూడా కొంతమంది మిత్రులు మాకేదో అర్థమవుతా లేదంటున్నారు. మరి మీరు అర్థం చేసుకోవడంలో అది మీకుండే పరిజ్ఞానమే తప్ప మేము మాత్రం ఈ పద్ధతిలో ఇంతకంటే ఎక్కువ కూడా చెప్పడానికి మాకు అవకాశం కూడా సరిపోనుండదు. ఎందుకంటే ఇంకా పూర్తి వివరణ దాని గురించి అంతా చేయాలన్నా, విశ్లేషణ చేయాలంటే అది 15-20 నిమిషాల దాకా వెళ్తుంది. ఆ వీడియోని చూసే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఇష్యూను మంచిగా అర్థం చేసుకోగలిగితే. ఇక్కడ మీకు మ్యాప్ ఉంది, అక్కడ గొయ్యి ఉంది, ఇక్కడ పల్లం ఉంది. కాకపోతే ఈ పల్లం మీకు కనపడకపోవచ్చు, మేము ఇక్కడ పల్లం అని రాశాము, ఇక్కడ బావి అయితే ఆల్రెడీ కనబడుతుంది. దీన్ని గమనించి మీరు ఖచ్చితంగా మార్పులు చేసుకునే ప్రయత్నం చేయండి.